హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాజ్మా మసాలా కర్రీ అండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా మేకింగ్ ప్రాసెస్ చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొరియాండర్, పొటాటో, టమాటో, ఆనియన్, కసూరి మేతి, 5 గ్రీన్ చిల్లీ, హోల్ గరం మసాలా, సాజీరా, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, కర్రీ లీవ్స్, 1 కప్ పెరుగు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాలు తీసుకోవాలి. ఇవి మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెష్గా. 1 కప్ రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో మనం సోక్ చేసి పెట్టుకున్న రాజ్మాని యాడ్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న వాటర్తో సహా. రాజ్మా కర్రీ అనేది చాలా పోషక విలువలు ఉన్నాయి దాంట్లో, అది హెల్దీ కూడా. ఇప్పుడు రాజ్మాని 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి, సాఫ్ట్గా కుక్ అయ్యేటట్టు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 చిట్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకు, కసూరి మేతి, వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేయాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి, పసుపు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రెష్గా నూరి పెట్టుకున్న జింజర్, గార్లిక్, కోకోనట్, ఇంకా పాప్ సీడ్స్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసాము. చేసి మంచిగా ఫ్రై చేయాలి. చాప్ చేసి పెట్టుకున్న టమాటా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి మూత పెట్టుకొని మెత్తగా బంగాళదుంప వచ్చే వరకు మగ్గనిచ్చుకోవాలి. చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లానే మగ్గనివ్వాలి, మంచిగా మగ్గి అన్నీ దానికి పట్టుకునేటట్టు. తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 6 to 7 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి కర్రీని. అప్పుడే కదా అంతా మసాలా అవన్నీ రాజ్మాకి, పొటాటోకి పట్టుకుంటాయి.
లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసి చూద్దాం. మంచిగా ఒకసారి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ తేలింది కదా, కట్ చేసి పెట్టుకొని గ్రీన్ చిల్లీ వేయాలి. పెరిగేయడం వల్ల క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది మన కర్రీకి, చాలా బాగుంటుంది. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు 5 minutes తర్వాత మూత తీసుకొని ఒకసారి మంచిగా మన కర్రీకి అయిపోయింది. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దింపేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన రాజ్మా మసాలా కర్రీ రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేసి